స్కూల్ పాప ఫోన్ మాట్లాడుతుంటే సడెన్ గా నెత్తి మీద హెల్మెట్ పడుతుంది. ఏంటిది అని అరుస్తుంటే అన్నయ్య వచ్చి, ఏం లేదు, హెల్మెట్ పెట్టాను, నీకు ఎన్నిసార్లు చెప్పినా వినకుండా ఇలానే వెళ్ళిపోతున్నావ్ కదా అంటాడు. సరే వెళ్తున్నా అని వెళ్ళిపోతుంది. వెళ్ళు, ఎంత దూరం వెళ్తావో నేను కూడా లైవ్ లో చూస్తా, నీ హెల్మెట్ మీద కెమెరా పెట్టా, అది నువ్వు ఎక్కడికి వెళ్తుందో చూపిస్తుంది అనుకుంటాడు. వెంటనే ఫోన్ తీసి కెమెరా ట్రాక్ చేస్తే ఇదేంటి స్కూల్కి వెళ్లటం మానేసి వేరే దారిలో వెళ్తుంది. ఈరోజు నా చేతిలో అయిపోయింది ఇది అని వెళ్తాడు. స్కూల్ పాప తన బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తుంది. ఎంతసేపు వెయిట్ చెయ్యాలి నీకోసం అని అడుగుతాడు. మా అన్నయ్య దారిలో ఆపి క్లాస్ పీకుతున్నాడు. ఈ హెల్మెట్ పెట్టుకునేదాకా వదలలేదు అంటుంది. ఏయ్, అది హెల్మెట్ కాదు, ఎవరు పెట్టారు అంటే అన్నయ్య పెట్టాడు అంటుంది. దానిమీద ఏముందో చూడు అంటాడు. ఏముంది అని తీసి చూసి ఏంటిది అనుకుంటుంది. ఇది కెమెరా అనుకుంటా అని తీసుకుంటాడు. కెమెరానా అంటే అవును, ఇది వైర్లెస్ కెమెరా, మనల్ని పట్టుకోవటానికే ఇలా చేశాడు అంటాడు. ఇంతలో అన్నయ్య వస్తాడు. తర్వాత ఏం జరిగిందో చూసేముందు దేవుడి హుండీలో 10 రూపాయలు వేయటం కంటే అన్నం లేని వాళ్లకి మనకి చేతనైనంత సహాయం చెయ్యటం మంచిది అని నమ్మేవాళ్లు వీడియోకి లైక్ చేసి మీరైతే ఏం చేస్తారో కామెంట్ పెట్టండి. చూద్దాం ఎంతమంది నిజమైన దేవుడు ఎక్కడో ఉంటాడో చూడగలరో. నువ్వేం కంగారు పడకు చెల్లి, ఇంత ఈజీగా దొరికేస్తావ్ అని అనుకోలేదు. స్కూల్కి వెళ్లే వయసులోనే ఇలా తిరుగుతున్నావ్, సిగ్గు లేదా నీకు అని బాయ్ ఫ్రెండ్ని కొట్టడానికి తీసుకెళ్తాడు.